కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని, నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు. గొల్లప్రోలు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో కలిసి సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ, నీటి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. నీటి వనరుల సంరక్షణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 15 వరకు మొత్తం 100 రోజుల పాటు ఈ కార్యక్రమం అమలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణ, తద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, చెరువులను సమీప జల వనరులతో అనుసంధానం చేయడం, కాలువల ద్వారా సాగునీటి సరఫరాను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో 46 ఇరిగేషన్ చెరువుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను 10 రోజులలో సిద్ధం చేసి, అనంతరం 5 రోజులలో మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాడా పీడీ ఎంవి శివరాం ప్రసాద్, నీటి సంఘాల అధ్యక్షులు, జనసేన సభ్యులు, రైతులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, మండల మరియు డివిజనల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యంగా ఎప్పుడు రైతన్నుల కోసం నుంచుని ఏ పదవి లేనప్పుడు కూడా సొంత డబ్బుల్ని చనిపోయిన గౌరవ రైతుల కోసం ఇంటింటికి వెళ్ళి ఇచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రోగ్రాం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ప్రోగ్రాం అంటేనంటే, సుమారు 53,000 ఎకరాలు పిఠాపురంలో ఉన్నాయి మనకి. దాంతోపాటు పీవీసీ మీద 32,000 ఎకరాలు, ఏలేరులో 21 ఎకరం, ఇలాగా మనం సాగు చేసుకుంటున్నాం. దీంతో పాటు ఇందాక సునీల్ గారు చెప్పినట్టు టైల్ ఎండ్లో ఉన్నాం కాబట్టి దానివల్ల వచ్చే టైం అంటే ఎన్ని రోజుల్లో వస్తుంది, ఎలా మనం సేవ్ చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటనేది క్లియర్గా చెప్పారు. సుమారు 4,000 ఎకరాలకి అలాగే 1,000 ఎకరాలు రెండో పంటకి మనం మన దగ్గర ఉన్న 46 ట్యాంక్స్ని మనం కాపాడుకోగలిగితే, శుభ్రం చేసుకోగలిగితే, దీనివల్ల ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడకుండా నీళ్లు దొరికే విధానంగా ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దాంతోపాటు పిఠాపురం నియోజకవర్గంలో కూడా దీన్ని ఏర్పాటు చేయడం. గత ప్రభుత్వంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇరిగేషన్ అంటే రైతుల గురించి వాళ్ళ నీటి సమస్యల గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రివ్యూ మీటింగ్ జరగలేదు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే ఈ మండలంలో కూడా ఈ మీటింగ్ చేయమన్నారు అంటే ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వం ఒక ఉద్దేశం, రైతులకి ఎంత అండగా ఉంటుందో కూటమి ప్రభుత్వం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యాక్చువల్గా ఈ ప్రోగ్రాం చాలా పవిత్రమైంది. మనకి అందరికీ తెలుసు వాటర్ యొక్క ప్రాముఖ్యత, కానీ మనందరం కూడా దాన్ని చాలా తక్కువగా చూస్తాము. అది ఎంత విలువైందో అది లేనప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము, తెలియకపోవచ్చు. కానీ లెవెల్లో కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వాలంటరీగా ముందుకు నిస్వార్థంగా పనిచేసి దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపనతోటి ముందుకు వస్తే ఈ ప్రోగ్రాం తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఎస్సీ గారు చెప్పారు, లింక్ ఉంటుంది మనకంటే పూర్వీకులు చేసినప్పుడు ఒక చెరువు నిండిన తర్వాత దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వేరే చెరువుకి, వేరే చెరువు నుంచి ఇంకో చెరువుకి అట్లాగా వెళ్తూ కూడా అన్ని చెరువులు సాటిస్ఫై అయ్యి ఉండేవి. 100 రోజుల కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తాడిపత్రిలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మన పిఠాపురంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం శాసనసభ్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం నిర్వహించాలి కాబట్టి ఇక్కడ మన గౌరవ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ బ్రీఫింగ్ చెప్తానండి. అసలు ఏంటంటే సింపుల్గా వెళ్తుందండి. చెరువులు ఆధునీకరణ, చెరువుల్లో నీరు నింపడం, చెరువుకు వెళ్లాల్సిన ఫీడర్ ఛానల్స్ అంటే చెరువుకు వెళ్లాల్సిన బోధు కాలువ అంట, బోధు కాలువలు, ఇటువంటి చెరువుకు కావాల్సిన గట్టు, దానికి సంబంధించిన ఆధునీకరణ, బ్యూటిఫికేషన్, ప్లాంటేషన్, ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఈ ప్రోగ్రాము 100 రోజుల కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. అంటే ఇది ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ కింద దీన్ని డిజైన్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేపట్టే ప్రోగ్రాం 100 రోజుల ప్రోగ్రాం అనేది చాలా ఉత్తమమైన ప్రోగ్రాం. రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల్ని ఐడెంటిఫై చేసి ఆ చెరువులని అన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసే విధంగా, ఆ ఛానల్స్ అన్నింటినీ క్లియర్ చేసే విధంగా, అలాగే ఆ చెరువులకి వాటర్ వచ్చే ఫెడరల్ క్యానల్స్ అన్నింటినీ కూడా శుభ్రం చేసే విధంగా, గ్రౌండ్ వాటర్ని చెరువుల్లో ఉంచుకునే విధంగా, అంటే దాన్ని శుభ్రపరచుకుని గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచే విధంగా చెట్లు ప్రోగ్రామ్ అన్నింటినీ, అలాగే ట్యాంక్ బండ్స్ అన్నింటినీ కూడా, చెరువు గట్టులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా, రైతుల కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే మండల వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాంని చేపట్టారు. ఇది ఒక 100 రోజుల ప్రోగ్రాం. ఇందులో ఈరోజు గొల్లపురాలు ఎంపీడీ ఆఫీస్లో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశాం. ఇందులో మండలంలో ఉన్న రైతులందరినీ కూడా పిలవడం జరిగింది. ఆ ఇంటిగా బృందం అంతా కూడా ఈరోజు అలాగే కూడా చైర్మన్ గారు, అలాగే కూటమి నాయకులందరూ, రైతులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో దీని అవగాహన ప్రోగ్రాం అనేది దాంతో పాటు ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంగా కూడా మేము దీన్ని చేపట్టాము. సో ఫస్ట్ 10 డేస్లో రైతులందరినీ కలిపి ఇంక్లూజివ్ మ్యూజిక్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళందరికీ కూడా ఏది అవసరం అనే విధంగా రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఒక 46 ట్యాంక్స్ అన్నింటినీ కూడా, ఫెడరల్ క్యానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, ఇంటర్లింక్ చేసే ఛానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, గట్టులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా, దానిపైన స్ట్రెంగ్తన్ చేసిన గట్ల మీద కూడా ప్లాంటేషన్ నాటే విధంగా, దీన్ని చేయడం వల్ల సుమారు 4,000 ఎకరాలకి, అలాగే 1000 ఎకరాలకి రెండో పంటతో పాటు వేసుకునే విధంగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ ఇచ్చారు. సో ఫస్ట్ 10 డేస్ నుంచి 100 డేస్ లోపల ఈ టోటల్ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయే విధంగా, ఎప్పుడు ఆలోచించే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రైతుల పట్ల ఉన్న ఒక ఉద్దేశాన్ని మరోసారి తెలియజేస్తుంది. చాటి చూపుతూ రైతులకి ఎప్పుడూ అండగా ఉండేది కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి ఈ చేయబోయే కార్యక్రమం ద్వారా కూడా మీ అందరికీ తెలుస్తుంది. సో దీని అందరినీ ఈ ప్రోగ్రాంలో ఇందాక వచ్చిన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అధికార బృందాన్ని కూడా ఎవరిని సెలవులు పెట్టకుండా గ్రామ స్థాయి లెవెల్లో మొత్తం అందరినీ ఈ 100 డేస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చిన కార్యక్రమాన్ని, ఇచ్చిన ఫండ్స్ని కరెక్ట్గా ఖర్చు చేసే విధంగా, అండ్ ఒక రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా, ట్యాంక్స్ స్ట్రెంగ్తన్ చేసే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం జరుగుతుంది. సో దీన్ని ప్రోగ్రామ్ని ఈరోజు కంక్లూడ్ చేసి అండ్ ఇమీడియట్లీ ఇది స్టార్ట్ చేసే విధంగా అయితే ఇప్పుడు చేస్తాం. నియోజకవర్గం మొత్తంగా దీని మీద ఎంత బడ్జెట్ సార్ ఇది? సో ఎస్టిమేట్స్ అది ఈ 10 డేస్లోనే వేయాలి. సుమారు ఎంత రాబోతుంది సార్? సుమారు అనేది చెప్పకూడదు కదా. 42కి 46కి ఎంత అవసరమో, ఎన్ని క్యానల్స్ మూసుకుపోయినాయో, సుమారు ఎన్ని క్యానల్స్కి అవసరమో, ఎన్ని మూసుకుపోయినాయి అనేదాన్ని 10 డేస్లో ఐడెంటిఫై చేసి మొత్తం బడ్జెట్ని ఎస్టిమేట్స్ వేసిన తర్వాత క్లియర్ కట్గా పిఠాపురం నియోజకవర్గానికంటే మాత్రం అసలు ఇక రాని ఫండ్ అంటూ ఉండదు, జరగని అభివృద్ధి అంటూ ఉండదు. అలాగే ఒక్క రైతుని కూడా కష్టపడకుండా ఉండే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు దాన్ని చూసుకుంటున్నారు. సో డెఫినెట్లీ కావాల్సిన ఫండ్ మన నియోజకవర్గం అనేది కాకుండా జిల్లా వ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కోసం ప్రయారిటీ, అంటే ఎంత ఫండ్ అయితే అవసరమో అంత ఫండ్ని కూడా 100 రోజుల్లోనే కంప్లీట్ చేసి వాళ్ళకి బిల్స్ కూడా రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటించారు.